హాయ్ ఆల్, నేను మీ అనుష కృష్ణ. చాలామంది కలలోనైనా కలగనలేదే స్టోరీకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనా? కలలోనైనా కలగనలేదే స్టోరీ నా స్టోరీ. అవునండి, అనుష అండ్ కృష్ణాస్ లవ్ స్టోరీయే అది. బట్ విత్ సమ్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అండ్ ఫిక్షనల్ సీన్స్ యాడ్ చేశాను. బట్ స్టోరీ లైన్ మాత్రం మా ప్రేమే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ కలలోనైనా కలగనలేదే పార్ట్ 9. అతని నవ్వు ముఖాన్ని ఒక్క క్షణం రెప్ప వేయకుండా చూసి, ఇక నేను బయలుదేరుతాను మురారి గారు. ఈరోజు నేను నా న్యూ ఆఫీస్లో జాయిన్ అవ్వాలి. ఇక మళ్ళీ ఊరికి ఎప్పుడు వస్తానో తెలియదు. నేను కూడా వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. అవును, ఎక్కడ నువ్వు వర్క్ చేసేది? నాకు ఆ ఏరియా కరెక్ట్గా ఐడియా లేదు. బట్ ఆ రోజు మనం మీట్ అయ్యాం కదా, ఐ హాస్పిటల్. దానికి 2 స్ట్రీట్స్ అవేలో ఉంది ఆఫీస్. దాని పక్కనే హాస్టల్ కూడా చూసుకున్నాను. అక్కడే స్టే. రోజు వెళ్ళి రావడం అంటే కష్టం కదా. ఓకే, అయితే మీ ఆఫీస్కి దగ్గరే మా ఆఫీస్ కూడా. మీ కంపెనీ నేమ్ ఏంటి? పిఎస్ఎన్ఆర్ చెప్పింది రాధిక. మనం డైలీ మీట్ అవ్వచ్చు అని మురారి అనగానే, చూద్దాంలే అని నవ్వుతూ వెళ్ళిపోయింది రాధిక. దేవుడా, ఓ మంచి దేవుడా, నా దేవతని ప్రసన్నం చేసుకోమని నా ఆఫీస్లోనే తనని జాయిన్ చేశావా? సో స్వీట్ ఆఫ్ యూ అనుకుంటూ ఇంటికి వెళ్ళి లక్ష్మి, విష్ణులకి బాయ్ చెప్పి తన కార్ తీసుకొని నెల్లూరు బయలుదేరాడు మురారి. రాధిక, ఈ స్నాక్స్ పెట్టుకో, ఇదిగో ఈ పికిల్ కూడా అని దుర్గ అందిస్తుంటే బ్యాగ్ సర్దుకుంటుంది రాధిక. ఎందుకమ్మా ఇవన్నీ? అంత దూరం కూడా ఏం కాదు కదా నేనుండేది, జస్ట్ 2.5 hours జర్నీ అంతే అంటూ. నేను కూడా అదే చెప్తున్నాను తల్లి. మీ అమ్మ వింటే కదా, మీ అమ్మ సంతోషం కోసం పెట్టుకో అన్నారు సాంబా. అమ్మయ్య, మా అక్క జాబ్కి వెళ్ళిపోతుంది, ఇంకా మా అక్క రూమ్ నాదే అని రిత్విక్ సంతోషపడుతుంటే, నీకెప్పుడు రూమ్ గోలే అని దుర్గా కసురుకుని, జాగ్రత్తమ్మా అని మరీ చెప్తుంటే, ఎందుకమ్మా దానికి అంత జాగ్రత్త చెప్తున్నావు? రాక్షసులు ఎక్కడ ఉన్నా బాగుంటారు. అయినా అక్కడ బావ ఉన్నాడు కదా, బావ చూసుకుంటాడులే దాన్ని అని ఆ తర్వాత ఏమన్నాడో రియలైజ్ అయ్యి నాలుక కరుచుకున్నాడు. ఏంట్రా అంటున్నావు అంది రాధిక. ఏం లేదులేరా తల్లి, వాడేదో అంటున్నాడు, వదిలే అని ఖర్చులకంటూ రాధిక చేతులలో కొంచెం మనీ పెట్టగా అందులోంచి ఒక 2000 తీసి రిత్విక్ పాకెట్లో పెట్టి, ఏమైనా కొనుక్కోరా అని చెప్పి, వెళ్ళొస్తాను రిత్విక్ అంటూ బయటికి వచ్చి క్యాబ్ ఎక్కింది. క్యాబ్ కనుమరుగయ్యేంత వరకు అక్కడే నిలబడి చూసి ఇద్దరు లోపలికి రాగా అప్పటికే రిత్విక్ క్యాల్కులేషన్స్ చేస్తున్నాడు, ఆ 2000తో ఏం కొనుక్కోవాలా అని. కోపంగా ఇంట్లోకి వచ్చి బ్యాగ్ ఫ్లోర్ మీద విసిరి కొట్టి, రాధిక ఎంగేజ్డ్ అంట, నీకెప్పటి నుంచి చెప్తున్నాను వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి మా పెళ్ళికి సెట్ చేయమని. ఇప్పుడు చూడు, ఆ రాధికకి ఎంగేజ్మెంట్ చేసేశాడు సాంబా అంకుల్ అని కోపంతో ఊగిపోతూ సాకేత్ అంటుంటే, నీకేమైనా పిచ్చా? రాధికకి ఎంగేజ్మెంట్ చేస్తే మీ నాన్న లేకుండా చేస్తారా సాంబా అన్నయ్య? అది నిజమై ఉండదు, నువ్వే ఏదో ఊహించుకుంటున్నావు కానీ అది నిజమై ఉండదు అని ఊర్మిళ అంటుంటే, లేదుమా, రాధికనే చెప్పింది నాతో అని సాకేత్ అన్నాడు. ఆగైతే ఒక నిమిషం కనుక్కుంటాను అని దుర్గకి కాల్ చేయగా,
దుర్గా ఊర్మిళతో జరిగిందంతా చెప్పింది. ఎంగేజ్మెంట్ ఏం కాదు సాకేత్, సాంబా అన్నయ్య వాళ్ళ సైడ్ రిలేటివ్స్ పెళ్లి చూపులకి వస్తే రాధిక కొంచెం టైం కావాలని అడిగితే ఒక 1 ఇయర్ టైం ఇచ్చారంట. 1 ఇయర్ తర్వాత వాళ్ళిద్దరూ అభిప్రాయాలు బేస్ చేసుకొని పెళ్లి చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటారంట. అంతే అని అంది ఊర్మిళ. కానీ వాళ్ళు నాకు ఎంగేజ్డ్ అని చెప్పారే అన్నాడు సాకేత్ అనుమానంగా. మేబీ వాళ్ళిద్దరూ లవ్లో ఉండొచ్చు కదా. రాధికకి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక టైం కావాలి అని అడిగి ఉండొచ్చు. సో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుని ఇలా అరేంజ్ చేసి ఉండొచ్చు అని ఊర్మిళ అంటే కోపంతో ఊగిపోతున్న సాకేత్ రాధికని ఇంకెవరో లవ్ చేయడమా? నో నో, రాధికని ప్రేమించాలన్నా పెళ్ళి చేసుకోవాలన్నా అది నేనే. రాధిక నాది, నాకు తప్ప ఇంకెవరికీ తనని దక్కనివ్వను అని సీరియస్గా చెప్పి, మా డాడీతో చెప్పు నేను డార్జిలింగ్ వెళ్ళట్లేదు, నా మనసు బాగోలేదు, సో అలా ట్రిప్కి వెళ్ళొస్తాను అని మళ్ళీ తన బైక్లో వెళ్ళిపోయాడు సాకేత్ రాధిక మురారి గురించే ఆలోచిస్తూ. హాయ్ రాధిక, ఐఎమ్ రాజా, సీనియర్ జనరల్ మేనేజర్. హో హాయ్ సార్, ఐఎమ్ రాధిక, న్యూ జాయిన్. వెల్కమ్ టు అవర్ కంపెనీ రాధిక. థ్యాంక్ యూ సార్. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది రాధిక. ఎక్కడైనా ఎప్పుడైనా కలిసామా మనం? నేనెప్పుడూ ఇక్కడికి రాలేదు సార్, నెల్లూరు నాకు కొత్త. ఓకే దెన్, నీకు మన స్టాఫ్ని పరిచయం చేస్తాను. అందరినీ పరిచయం చేసి నీకు ఇంకా ఒక ముఖ్యమైన పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. తను వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ. బట్ ఈ కంపెనీ అంతా తన డెసిషన్స్ మీదే నడుస్తుంది. ఈ కంపెనీ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ శివానంద్కి అతనంటే అంత నమ్మకం. అయితే కలుద్దాం సార్. ఓకే పద వెళ్దాం. అదే తన క్యాబిన్. హే రాధిక, నువ్వేంటిక్కడ అంటూ పూజ వచ్చింది వాళ్ళ దగ్గరికి. నేను ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యాను పూజ, నువ్వేంటిక్కడ? కొంప తీసి నువ్వు వర్క్ చేసేది ఇక్కడేనా ఏంటి అని రాధిక అడుగుతుంటే, అవును నేను వర్క్ చేసేది ఇక్కడే అంది పూజ. నీకు పూజ ముందే తెలుసా అని రాజ అడగ్గా, తెలుసానా? మేమిద్దరం స్కూల్ టైం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ సార్ అంది రాధిక. బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు, మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడ వర్క్ చేసేది నీకు తెలియదా అన్నాడు రాధిక వైపు చూసి. లేదు సార్, తను తన ఆఫీస్ విషయాల్ని ఎప్పుడూ నాతో షేర్ చేసుకోదు, నేను కూడా అడగను. తను నెల్లూరులో వర్క్ చేస్తుంది అని తెలుసు కానీ బట్ ఇదే ఆఫీస్ అని మాత్రం తెలీదు అని రాజాతో అంటున్నంతలో అప్పుడే రాధిక మైండ్లో స్ట్రైక్ అయింది పూజ అన్నమాట. నేను వర్క్ చేస్తుంది మురారి సార్ అండర్లోనే అని. ఇక అప్పుడు డిమ్గా వెలుగుతున్న రాధిక బ్రెయిన్ బ్రైట్గా వెలిగి అది మురారి ఆఫీసే అని చెంప మీద కొట్టినట్టు చెప్పగా, ఇప్పుడు నేను కూడా ఆయన కిందే వర్క్ చేయాలా అని అనుకుంటూ ఉండగా పూజ అని తన కొలీగ్ పిలవడంతో, హే మళ్ళీ వస్తాను అని పూజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓకే మనం తనని కలుద్దాంరా అని ఒక గదికి తీసుకెళ్ళాడు రాజా. ఆ గదిలోకి వెళ్ళగానే, డార్లింగ్ మన కంపెనీలో న్యూ జాయిన్ ఈ అమ్మాయి అని రాజా అంటుంటే, ఎదురుగా ఒక అబ్బాయి గోడ వైపుకు మల్లుకుని కూర్చొని ఫోన్లో ఏదో చూస్తుండడం చూసిన రాధిక, రాజా ఇంకొక అబ్బాయిని డార్లింగ్ అని పిలవడంతో
వియర్డ్గా ఫీల్ అయ్యి ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ఏంటి తను అతన్ని డార్లింగ్ అంటున్నాడు, మేబీ ఇద్దరు రిలేషన్లో ఉన్నారా అని అనుకుంది. కానీ ఫ్రెండ్స్ కూడా అలాగే పిలుచుకుంటారు కదా అని అనుకొని కామ్ అయిపోయి హాయ్ సార్, ఐఎమ్ రాధిక, న్యూ జాయినింగ్ అంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అనుష కృష్ణ, సైనింగ్ ఆఫ్.